ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఫిరోజ్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ. ఆయన పాకిస్తాన్కి వెళ్లిన సమయంలో ఆయనే ఒక అవమానంగా మిగిలిపోయారు. ఫిరోజ్ ఖాన్ గారు, మీ సోదరుడు అక్బర్ గారి సినిమా తాజ్మహల్ సినిమాని చూపిస్తామని పాకిస్తాన్ వాళ్ళకి మాటిచ్చారు. ఆ కారణం వల్లే మీరు అక్కడికి వెళ్లారు. కానీ ఉన్నట్టుండి మీరు ఆ ఫంక్షన్లో పెద్ద గొడవని సృష్టించారు. అక్కడున్న ఒక యాంకర్ని చూసి మీ మీసాని పీకి నోట్లో పెట్టేస్తానని చెప్పారు. రజత్ సార్, ఇది చాలా తప్పు విషయం. నాకు ఆ యాంకర్కి ఎటువంటి వాదనలు జరగలేదు. ఆ యాంకర్ పేరు ఫజ్లు రెహమాన్ ఫక్రియాలం. ఆయన్ని నేను ఒక్క నిమిషమే చూశాను. ఆయన ఆడియన్స్లో కూర్చుని ప్రశ్నలు వేసే సమయంలో ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన మీ దగ్గరకు వచ్చి మైక్రోఫోన్ ఇచ్చి కెమెరా ఇచ్చి మాట్లాడమన్నారు? అవును, చెప్పారు. ఆయన అందరి దగ్గరకు వెళ్లారు. ముందు మా అన్నయ్య అక్బర్ ఖాన్ దగ్గరికి వెళ్లారు. ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆ తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చారు. నాకు ఏం తోస్తే అది చెప్పాను. ఆయనకి అంత కోపం వచ్చే విధంగా మీరు ఆయన్ని అసలు ఏమన్నారు? నేను ఆయనతో ఏం చెప్పానంటే, నేను ఇండియన్ అవ్వడం వల్ల ఎంతో గర్విస్తున్నాను అని. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ప్రపంచంలో ఇండియాయే చాలా సెక్యులర్ ప్లేస్. అసలు నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, అదేంటంటే మత వ్యత్యాసాలు అవే సంఘంలో శాంతి లేకుండా చేస్తుంది. అది మన దేశంలో కూడా జరుగుతుంది, మీ దేశంలో కూడా జరుగుతుంది, కొన్ని సమయాల్లో వేరే కొన్ని దేశాల్లో కూడా జరుగుతుందని చెప్పాను. అంతే తప్ప నేను పాకిస్తాన్ అని చెప్పి గుచ్చి చెప్పలేదు. అది నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. నేను చెప్పిందేమిటంటే, ప్రపంచంలోనే పెద్ద దేశం అనే రీతిలో ముస్లిం ప్రెసిడెంట్ ఇంకా సిక్ ప్రెసిడెంట్ అని చెప్పా. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పాను. మీరు ఇండియా ఒక సెక్యులర్ కంట్రీని చెప్తున్నప్పుడు ఈ దేశంలో ఒక సిక్ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఒక ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం నచ్చకుండా పోయిందా? నాకు ఎంతవరకు అర్థం కాలేదు ఆయనకు ఎందుకు నచ్చలేదు అని. మనకిది గర్వకారణమే. ఒక ఇండియన్గా నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ఇంతకుముందు ముస్లిం ప్రెసిడెంట్గా ఉన్నారు, చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు, చీఫ్ జస్టిస్గా కూడా ఉన్నారు. అలాగే మీరు పాకిస్తాన్లో ముస్లింస్ని చంపేస్తున్నారని చెప్పారు. నేను ఏం చెప్పాను అంటే, అది రజత్ సార్, అది సోషల్ అన్రెస్ట్ కోసం, మత వ్యత్యాసాల కారణంగా కలవరం కలహాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మా దేశంలో కూడా జరుగుతున్నాయని చెప్పాను. నేను తప్పుగా ఏమన్నాను? ఇది మా దేశంలో జరుగుతోంది, మీ దేశంలో జరుగుతోంది అన్నాను. ఇది మంచి విషయం కాదు, అన్ని దేశాల్లోనూ జరుగుతోంది అన్నాను. మీరు పాకిస్తాన్కి వెళ్లి అక్కడున్న ఆడియన్స్ ముందు, కెమెరా ముందు ఇంత దారుణంగా, ఇంత నీచంగా వాళ్ళ ముందు మాట్లాడారు. మొదటి వ్యక్తి మీరే అనుకుంటా. నిజం చేదుగా ఉంటే దానికి నేనేం చేయగలను, మీరే చెప్పండి. నేను విన్నాను, నిజం చేదుగా ఉంది కాబట్టే మీ ముందున కెమెరా మైక్రోఫోన్ రెండూ తీసుకెళ్లిపోయారు. అవును, అదేమిటంటే ఫకూలాలం నేను మాట్లాడడానికి ముందుగానే కొంచెం కథలు మొదలు పెట్టారు. నేనన్నాను, కొంచెం ఆగండి, నేను ఇంకా నా స్పీచ్ని ముగించలేదు అన్నాను. నేను ఇంకా 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని అవి చెప్పాను కూడా. ఆ తర్వాత ఆయన కబీర్ బేడి దగ్గరికి వెళ్లారు, సంజయ్ ఖాన్, శత్రుఘ్న సిన్హా, అక్కడ ఉన్న సినిమా పర్సనాలిటీస్, ఇంకా ఫర్దీన్ ఖాన్ కూడా, ఇంకా మనీషా కొయిరాల దగ్గర కూడా వెళ్లారు. మనీషా దగ్గరకు వెళ్లి, మీరు ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నారు అని అడిగారు. మనీషా ఎందుకు వణుకుతున్నారు అని అడిగారు. పాపం మనీషా చాలా మంచి అమ్మాయి, చాలా శాంతంగా ఉండే అమ్మాయి. సినిమాల్లో తను మంచి స్టారు కూడా. రజత్ సార్, మేమందరం అక్కడికి గెస్ట్లుగా వెళ్ళాం. మీరు వణికిపోతున్నారని చెప్పే అధికారం ఒక యాంకర్కి లేదు కదా. మీరు సినిమాల్లో ఇలా లేరు కదా అని అన్నారు. నాకు ఆ విషయం నచ్చలేదని చెప్తాను. నేను అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు అని అడగాలని అనుకున్నాను. ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్, టాప్ స్టార్ కూడా. ఆవిడ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. ఇదే నేను ఆయన అడగాలి అనుకున్నాను. అందువల్ల నేను నా టేబుల్ దగ్గర నుంచి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆయన నా పాకిస్తానీ ఫ్రెండ్. ఆయన అక్కడ పర్మనెంట్ సిటిజన్ గా ఉన్నారు. నేనప్పుడు నా పక్కనే ఉన్న ఆయనతో నేను వెళ్ళి ఆ ప్రశ్న అడుగుతాను అని చెప్పాను. నేను నా టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళాను. అతను ఎందుకలా అనుకున్నారో నాకు తెలీదు. ఆయన వెళ్ళి మా అన్నయ్యతో చెప్పాడు. సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ని వాళ్ళు చూసుంటారు అనుకుంటాను. అందువల్ల భయపడి వాళ్ళు. రజత్ సార్, నా గురించి ఏమంటారు అంటే, నాకు కోపం వస్తుంది. ఈ ప్రపంచంలో కరుణామయుడు అంటే ఎవరంటే నేనే అంటాను. మనీషా కొయిరాలా గారిని ఇలాంటి ఒక ప్రశ్న అడగడం వల్ల మీకు కోపం వచ్చింది. అండ్ మీ కోపాన్ని చూసి భయపడిన తర్వాతే యాంకర్ అటు ఇటు పరిగెత్తారా? లేదు, నిజంగా జరిగింది ఏంటంటే, ఆయన అప్పుడు
స్పీచ్ ముగించి ఆయన బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను ఆయనకు తెలిసింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఆయన్ని అసలు కలవలేదు. ఈ షఫల్ నడిచింది, ఆయనకి నాకు ఈ డిస్కషన్ జరగడం ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు అక్కడున్న ప్లేట్లన్నింటినీ పగలగొట్టారట. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక చిన్న విషయాన్ని ఎంత పెద్ద చేస్తున్నారు? ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తుందని ఒక పాటే గుర్తొస్తుంది. ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవని ప్రచారం చేస్తూనే పాకిస్తాన్ ఉన్నారు. పేపర్లో న్యూస్ వచ్చింది, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అదే కాక మీరు ఆ సమయంలో కొంచెం ఎక్కువ తాగారని కూడా రాశారు. చెప్పాలంటే ఆ రోజు నేను ఒక 2 గ్లాసులు షాంపెయిన్ తీసుకున్నా. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అందరికి కూడా షాంపెయిన్ సర్వ్ చేశారు. అక్కడికి వచ్చిన గెస్టులందరూ కూడా షాంపెయిన్ తాగారు, నేను తాగాను, పాకిస్తాన్ వాళ్ళు తాగారు. అందరూ ఎంజాయ్ చేశారు. ప్రీమియర్ కూడా మేము చూసాం. ఆ తర్వాత పార్టీకి వచ్చాం. కానీ ఈ విషయం నిజమేనా? గొడవ చాలా పెద్దదైపోయి శత్రుఘ్న సిన్హా గారు వచ్చి మిమ్మల్ని కూల్ చేయాల్సి వచ్చిందట. శత్రు ఆయన టేబుల్ దగ్గరే కూర్చున్నారు, అసలు లేవనే లేదు. మీరు ఈ విషయాన్ని శత్రుని ధారాళంగా అడగొచ్చు. శత్రు నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడా. మా ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. మేమిద్దరం కష్మా కశ్మీర్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాం. ఆయన నేను ఎప్పుడు కూడా బీహారీ పఠాన్ అనే పిలుస్తూ ఉంటాను, శత్రుఘ్న సిన్హాని. అంటే మేము చెప్పినట్టు అలా అక్కడేం జరగలేదని అంటున్నారు, చిన్న విషయాన్ని పెద్ద చేశారని అంటున్నారు. అవును, చాలా పెద్ద చేశారు, అదే నిజం కూడా. ఆ సమస్య ఎంత పెద్దదైందంటే మిమ్మల్ని పాకిస్తాన్ నుంచి డిపోర్ట్ చేసినట్టు పెద్దగా న్యూస్లో వచ్చింది. రాత్రికి రాత్రే మిమ్మల్ని అక్కడి నుంచి పంపేశారని వచ్చింది. అందుకే నేను నాతో పాటు నా పాస్పోర్ట్ కూడా తీసుకొచ్చాను రజత్ సార్. నేను ముందు అసలు అక్కడ ఏం జరిగిందో మీకు క్లియర్గా చెబుతాను. 24 అక్కడికి రీచ్ అయ్యాం, ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నీ జరిగాయి. 25th కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగే జరిగింది. 26th ప్రీమియర్ జరిగింది, తర్వాత పార్టీ కూడా జరిగింది, గోల్ఫ్ క్లబ్ పార్టీ. ఆ పార్టీలో ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత మర్నాడు పొద్దున్నే డెలిగేషన్ కరాచీ వెళ్తున్నారు. కరాచీలో ఇంకో ప్రీమియర్ ఉంది. ఆ రోజు రాత్రి 2 గంటలైంది. నేను అక్బర్తో చెప్పాను, నేను అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, నేను చాలా టైర్డ్గా ఉన్నాను అన్నాను. రేపు పంజాబ్ చీఫ్ మినిస్టర్ పర్వేజ్ చౌదరి లాహీ రెడ్ ఫోర్ట్కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారు, అందువల్లే నువ్వు రావడం లేదా అని అడిగారు. నేనన్నాను, మీరున్నారు, శత్రుఘ్న సిన్హా ఉన్నారు అన్నాను, మీతో పాటు ఫర్దీన్ ఖాన్ కూడా ఉన్నారు, మీరు ఎంజాయ్ చేయండి అన్నాను, అంతే. వాళ్ళందరూ కూడా పొద్దున్నే బయలుదేరి వెళ్లారు. ఆ రోజు రాత్రి నేను రెడ్ ఫోర్ట్కి వెళ్ళాను. నాకు రెడ్ ఫోర్ట్లో ఎంత మర్యాద దక్కింది అంటే, రజిత్ సార్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్, చాలా పవర్ఫుల్ స్టేట్ లీడర్ చౌదరి, ఆయన అన్న ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్, ముస్లిం లీగ్ నాయకుడు, అన్ని దేశాల నుంచి వచ్చిన 50 అంబాసిడర్స్, ఆల్మోస్ట్ అందరూ ఎంపీస్, ఇంకా సెనేటర్స్, పంజాబ్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. అండ్ ఆడియో సౌండ్ అన్నీ కూడా ముగిసిన తరువాత చాలా అందమైన చోటు, మన ఫతేపూర్ సిక్రీ చోట్లా కాకపోయినా అది చాలా అందమైన చోటు. ఆ ప్రోగ్రాం నిజానికి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ తరువాత ఆయన చెప్పారు, చీఫ్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, నేను ఎక్కడున్నాను ఆయన అక్కడున్నారు. ఫరూక్ సార్ అని పిలిచారు. చౌదరి సార్, ఇది మంచిది కాదు అన్నాను. ముందు మీరు మాట్లాడండి అన్నారు. ఆ స్టేజ్ మీద నాకు అంత గౌరవం దక్కిందని చెప్పాలి. నేను తప్ప అక్కడ ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ఆ ప్లాట్ఫామ్ మీద అంత ఘనంగా చప్పట్లు కొట్టారు కూడా. అక్కడ నేను అనుభవించిన స్పందనలు వాజ్పేయి సార్ క్రికెట్ లేకుండా మొదలుపెట్టినట్టు. దానికి ప్రెసిడెంట్ ముషర్రఫ్ రెస్పాండ్ కూడా చేశారు. నేను ఎప్పుడూ కూడా ప్రెసిడెంట్ గారిని గౌరవిస్తూ ఉంటాను. ఆయన కేవలం మిలిటరీ మ్యాన్ మాత్రమే కాదు, ఆయన స్టేట్ మ్యాన్ కూడా. ప్రెసిడెంట్ ముషర్రఫ్ ఒక స్టేట్ మ్యాన్. అండ్ ఆయనకి చాలా బాగా తెలుసు పాకిస్తాన్ ముస్లిమ్స్ లో చాలా హార్డ్ లైన్స్ ఉన్నాయి అన్న విషయం. 2 దేశాల మధ్య ఆయన ఒక సంధి లాంటి దాన్ని నడుపుతున్నారు కూడా. ఈ 2 దేశాలు ఒకటయ్యాయంటే అమెరికా తర్వాత శక్తివంతమైన దేశం ఇదే అవుతుంది ఖచ్చితంగా. ముషర్రఫ్ గారి పేపర్లోనే ఈ న్యూస్ ప్రింట్ అయింది. అంటే ఇలాంటి వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలని ఇందులో ప్రింట్ చేశారు. అదేమిటంటే రజిత్ సార్, నేను దీనికి సమాధానం ఎలా చెప్పాలి? ఈ వార్త అక్కడికి ఎలా చేరిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ పేపర్లో కూడా రాశారు. అబ్బాస్ నఖ్వీ గారు చెప్పారు, ఫిరోజ్ ఖాన్ ట్రూ నేషనలిస్ట్ అని. ఆయన చెప్పింది నిజమే, మీరు చెప్పిన దానికి కృతజ్ఞతలు. ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, పాకిస్తాన్ ఇప్పుడు చాలా విరక్తితో ఉంది అని ఫిరోజ్ ఖాన్ చెప్పారు అని చెప్పారు. అక్కడికి వెళ్లిన ఇండియన్ ముస్లింస్ ని చాలా అమర్యాదగా చూశారు అని నేను చెప్పినట్టుగా ఆయన చెప్పారు. నేను అలా చెప్పలేదు. నా స్పీచ్ అంతా కూడా డాక్యుమెంటెడ్గా ఉంది, అన్నిటికీ ప్రూఫ్ ఉంది, అది కెమెరాలో ఉంది కూడా.
దాన్ని ఇక్కడ ఉండే న్యూస్ పేపర్స్ చాలా పెద్దదిగా చూపిస్తున్నారు. మీడియా ఎక్కడి నుంచి తీసి అక్కడికి పంపించారు. ఆ తరువాత అది తిరిగి ప్రెసిడెంట్ దగ్గర కూడా మీరు వెళ్ళిపోయింది. పాస్పోర్ట్ తీసుకొచ్చానని చెప్పారు కదా, అది ఒకసారి చూపిస్తారా మాకు? ఖచ్చితంగా మేము అందరం చూపిస్తాను. చూస్తాం. బ్రహ్మాండంగా చూడండి. ఇది ఢిల్లీలో వచ్చిన న్యూస్ 29న అవును. వచ్చింది ఈ అవును. న్యూస్. మీరు అవును, నేను చూస్తుంటారు. చూశాను. అండ్ ఇది నా పాస్పోర్ట్. ఇదిగో పేపర్ పెట్టి తీసుకొచ్చాను, టైం వేస్ట్ కాకూడదు అని. జడ్జి గారికి ఇచ్చేద్దాం, ఆయన చూసి మనకి ఆయనకి టైం వేస్ట్ చూపించండి. అవ్వకుండా. అది 6th, 7th, 8th పేజీలో ఉంటుంది. 13th పేజ్, సార్ 13th April 2006. ఇప్పుడు ఆయన చెప్పిన విషయం సరిగ్గానే ఉంది. ఇందులో లాహోర్ ఎంట్రీ ఉంది 29th మార్చి రోజు 2006. ఆ రోజే ఆయన అక్కడి నుంచి డిపాచర్ అయ్యారు. 13th April. అవును, 13th April డిపాచర్ అయ్యారు. అది 2006లో. ఆ తర్వాత అదే రోజు ఆయన దుబాయ్కి వెళ్లారు. ఆ ఎంట్రీ డేట్ కూడా ఇందులో ఉంది. ఆ రోజు ఆయన దుబాయ్లో 13th April రోజు ఎంట్రీ అయ్యారు. అయితే ఈయన్ని డిపోర్ట్ చేశారని వచ్చిన వార్త ఈ అబద్ధం అంటారా? పాస్పోర్ట్ లో అన్ని నిజాలు ఉన్నాయి కదా, ఆయన చెప్పేది 100% నిజం. మిమ్మల్ని డిపోర్ట్ చేయలేదన్న విషయం దీని ద్వారా రుజువైంది. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటన బయటపెట్టింది. ఆ ఆర్డర్లో ఏముందంటే ఫిరోజ్ ఖాన్ గారిని పాకిస్తాన్లోకి అడుగు పెట్టనివ్వకూడదు అని. మీ ఎంట్రీని వాళ్ళు బ్యాన్ చేశారు. అదేంటంటే రజిత్ సార్, అది వాళ్ళ దేశం. నేనేమన్నా పాకిస్తాన్లో ఉండిపోతానని చెప్పానా ఏంటి చెప్పండి? నా యొక్క ఆశ ఏమిటి అంటే రెండు దేశాలు కూడా కల్చరల్ ఆస్పెక్ట్లో ఇంకా దగ్గరగా రావాలి. ఎందుకంటే కల్చరల్ అంబాసిడర్ అనేది దేశానికి చాలా ముఖ్యం. ఇప్పుడు గవర్నమెంట్ అర్థం చేసుకున్నట్టుగా ఉంది. ఆ భావంతో నేను అక్కడికి వెళ్ళాను. దానికి తగిన మర్యాద కూడా నాకు దక్కింది అక్కడ. ఈ సంఘటన ముందు చూసారా, అక్కడ నేను చీఫ్ అసెంబ్లీలో మాట్లాడాను కూడా. నాకు అంత గౌరవం వాళ్ళు ఇచ్చారు. ఈ సంఘటన గురించి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది కూడా. కానీ ఏం చేయగలం, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ముషరఫ్ సారే ఉన్నారు. ఆయన గురించి నేను చెప్పినంతా కూడా ఇక్కడ హెడ్లైన్స్ లో ఉన్నాయి. నేను అన్ని పేపర్స్ కటింగ్స్ మీరు తీసుకొచ్చాను. ఆయన్ని ఎంత పొగుడుతూ మాట్లాడారు. మేము ఆ పేపర్స్ కూడా అవునవును, చూసాం. నేను అన్ని అదేంటంటే తీసుకొచ్చాను ఇక్కడికి. మీరు పాకిస్తాన్ని మెచ్చుకున్నారు, ముషరఫ్ గారిని మెచ్చుకున్నారు. అవును. మీరు ఎవరి మనసు బాధపడేలా ఎవరిని ఏమీ అనలేదు. తప్పకుండా. కానీ వాళ్ళ టీవీ ఛానల్స్ లో మిమ్మల్ని ఎగతాళి చేస్తూ వేశారు. అదేంటంటే నాకు తెలియకుండానే వాళ్ళు చాలా విలువిచ్చారు. దానికి నేను కావాలంటే కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను కావాలంటే మీకు ఆ క్లిప్ వేసి చూపిస్తాను. వాళ్ళు ఎలా తప్పకుండా ఎగతాళి చేశారో చూపించండి. చూడండి. నేను కూడా చూశాను. నాకు చాలా బాధగా కూడా ఉంది. कहते हैं कि शराब पी के आदमी सच बोलता है. मैंने शराब नहीं पी, इसलिए मैं सच बोल रहा हूं. समझ गए ना? देखिए, मैं असल में गुस्से में हूं. उस पॉप स्टार ने मेरी इंसल्ट की है. हिंदुस्तान से हम यहाँ आए थे. आप हमारे मेहमान हैं, हम आपके मेहमान हैं. क्या फर्क पड़ता है? सब चलता है. असल में मुगलों का ये वार, ये हमला कुछ नाकाम हो गया, क्योंकि ये ताजमहल शाहजहां ने नहीं, अकबर ने बनवा दिया. अकबर बादशाह नहीं, अकबर खान. इसमें मलका नूरजहां की पोती सोनिया जहां मुमताज महल बनी है. मैं खुद कंफ्यूज्ड हूं. क्या कह रहा था कुछ पता नहीं. मैं तो चाहता हूं प्यार दो, प्यार लो, प्यार दो, प्यार लो. రెండు విషయాలు చెప్పారు. అందులో ముందుగా ఏం చెప్పారంటే నేను తాగలేదు, మీరు తాగారని వాళ్ళు ఇండికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును. ఇంకొక విషయం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే నేను తాగుతాను, షాంపైన్ అప్పుడప్పుడు తాగుతాను కూడా. అప్పుడప్పుడు వైన్ కూడా తాగుతాను. చెప్పాలంటే ఆ ప్రోగ్రాం రోజున నేను 2 గ్లాసులు షాంపైన్ తాగాను కూడా. దానికి దీనికి ఏ సంబంధం లేదు, ఈ ఇన్సిడెంట్ కూడా. నిజం చెప్పాలంటే ఆ సంఘటనని అతను చాలా పెద్దదిగా చేసేశాడు. వాళ్ళు అసలు ఎలా చెప్పాలంటే అంతా పోర్ట్రేట్ చేశారంటే అంటే మీరు బాగా తాగేసి అతని వెనకాల పరిగెడుతున్నారు, అతను భయపడిపోయాడు, మీరు ఆయన్ని 2-3 చెంపదెబ్బలు కొడుతున్నట్టు వాళ్ళు చెప్పారు. అలా జరుగుంటే నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. నేను ఆ దేశంలోనే కదండి ఉన్నాను. ఒకవేళ నేను 2-3 సార్లు ఆయన్ని కొట్టాను అంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఆ దేశంలోనే కదా ఉన్నాను మరి నేను.
ఇంకో విషయం కూడా చెబుతున్నారు. నేనప్పుడు తాగాను కాబట్టి ఆ మత్తులో నేను ఆయన్ని 2-3 సార్లు కొట్టాను అంటున్నారు. నిజం చెప్పండి, ఇలా జరుగుతుందా? దీన్ని మనం రీజన్ గా తీసుకోవచ్చా రజిత్ గారు? ఈ విషయం నిజమేనా? ఆ సమయంలో ఆ సంఘటన జరిగినప్పుడు చెప్పండి. అక్కడ ఉన్నవాళ్ళు అంటే చాలా మంది ఉండొచ్చు. అందులో అక్బర్ ఖాన్ ఉన్నారు, అవును. సంజయ్ ఉన్నారు, ఇంకా శత్రుఘ్న సిన్హా గారు ఉన్నారు, మహేష్ ఫర్దీన్ భట్, ఖాన్. ఇంకా ఫర్దీన్ ఖాన్ గారు కూడా అవును. ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఇలా చేసుండకూడదని మీ మీద కోపగించుకోలేదా? అతను కోపడలేదు, నా మీద కన్సెంట్ గా ఉన్నారు. చూడండి, చెడ్డవాడిగా ఉండడం కంటే చెడ్డ పేరు తెచ్చుకోవడం సులభం. చెడ్డ పేరు తెచ్చుకోవడం సులభం అంటున్నారు. వాళ్ళు చాలా భయపడ్డారు. నా పక్కనే అతను కూర్చున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ చాలా శాంతపరులే. వాళ్ళంతా ఏమనుకున్నారంటే నేను అక్కడికి వెళ్ళి కోపంగా అతన్ని తిట్టి ఏదైనా కొడతానేమో అనుకున్నారు. అందుకని వాళ్ళు అక్బర్ ఖాన్ దగ్గరకు పరిగెత్తారు. ఖాన్ సార్ చాలా కోపంగా ఉన్నారు అని చెప్పారు. నా రెప్యుటేషన్ నాకంటే ముందుగా వెళ్ళిపోతోంది. అందుకే చెబుతున్నాను, నా గురించి తెలియని ప్రజలు ఇతను చాలా దారుణమైన వ్యక్తి అనుకుంటున్నాను. నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు. కానీ నాతో పాటు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు నేను ఈ ప్రపంచంలో చాలా కరుణామయుణ్ణని. కానీ నేనెప్పుడూ మెంటల్గా ప్రవర్తించను. నేను నాతో పాటు ఉన్నవాళ్ళ మీద కూడా ఎప్పుడూ కరుణ చూపిస్తూ ఉంటాను. ఈ ప్రపంచంలో అదే గొప్ప విషయమని మీరు అనుకుంటాను. చెప్పడంలో తప్పేమీ లేదు. మీ రెప్యుటేషన్ అలా ఉంది. ఫిరోజ్ ఖాన్ కి బాగా కోపం వస్తుంది, చాలా త్వరగా వస్తూ ఉంటుంది. అవును.